ప్లాన్ వేశాడు జగన్ అనేది అప్పుడు ఈవెన్ కూడా పరిపూర్ణానంద స్వామి పోతున్నాడు, స్వీప్ చేయబోతుందని కూడా స్టేట్మెంట్ అయినప్పటికీ ఆయన కూడా బాలకృష్ణను ఓడించడానికి పనిచేస్తాడు. అయినా కూడా బాలకృష్ణ అక్కడ గెలుస్తున్నాడు హిందూపూర్లో. అంటే మధ్యలో వెళ్ళడం, అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు అవి చేయడం అవన్నీ చేశాడు బాలకృష్ణ. రెండోది అక్కడ హిందూపూర్ అనేది తెలుగుదేశానికి ముందు నుంచి కంచుకోట కాబట్టి ఆ రకంగా బాలకృష్ణ మళ్ళీ అక్కడ గెలుస్తున్నాడు. అట్లాగే మంగళగిరి ఈసారి లోకేష్ ఏం చేశాడంటే తెలివిగా అక్కడే కాన్సన్ట్రేట్ చేశాడు, రాష్ట్రం అంతా తిరగలేదు, ఊర్లో కొద్ది రోజులు మాత్రం. సో అక్కడే ఫోకస్ చేసుకున్నాడు. బ్రాహ్మణి వెళ్ళింది, అక్కడే ఉన్నారు. సో అక్కడ ఉండి వర్క్ చేసుకోవడం కావచ్చు, డబ్బులు ఇవ్వడంలో విషయంలో కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేయడంలో కావచ్చు, అక్కడ స్ట్రాంగ్గా చేశారనమాట. సో అక్కడ కూడా జగన్ రకరకాల తప్పులు చేశాడు అనిపిస్తుంది. అంటే క్యాండిడేట్లను ఇష్టం వచ్చినట్టు మార్చడం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధికి ఏమి జగన్ చేయలేదని ఆయన స్వయంగా చెప్పినప్పుడు జనం నమ్ముతారు కదా. సో అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మోడల్ అనేది ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఓన్లీ సంక్షేమానికి ఇచ్చి రోడ్లు కావచ్చు, మిగతాది కావచ్చు డెవలప్ చేయకుండా ఉండడం అనేది ఇక్కడ ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. సో లోకేష్ కూడా గెలుస్తున్నాడు. సో తర్వాత ఇంకా కూటమిలో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. అట్లాగే కొల్లి రవీంద్ర కావచ్చు, మాజీ మంత్రులు చాలామంది గెలుస్తున్నాడు. నారాయణ నెల్లూరులో నారాయణ గెలుస్తున్నారు. తర్వాత అచ్చెన్నాయుడు క్లియర్గా ఆయన గెలుస్తున్నాడు. మామూలుగా అచ్చెన్నాయుడు టైట్లో గెలుస్తాడు అనేది ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు చెప్పారు, కానీ అక్కడ గెలుస్తున్నారు. సో అట్లాగే మనకి నాదెన్ సో ఇట్లా ఓవరాల్గా ఎక్కడైనా తీసుకున్నా కూడా తెలుగుదేశం ప్రముఖులందరూ కూడా ఈసారి అంటే సీనియర్లు జూనియర్లు అందరూ కూడా అసెంబ్లీలో మనకి నిండుగా తెలుగుదేశం వాళ్ళు కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే సొంతంగానే తెలుగుదేశానికి 124 ఇప్పుడు లీడ్లో ఉంది. క్లియర్గా 130 వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. 125 అయితే తెలుగుదేశం క్రాస్ చేస్తుంది. సో ఇది ఎవరో కూడా ఊహించని ఒక ఫిగర్ తెలుగుదేశానికి అంటే అవుతుంది. సో అది ఒక రకంగా చంద్రబాబు ఈ వయసులో కూడా ఆయన తిరిగి ఒక సినిమాని ఒక హీరో ఎలాగ భుజస్కంధాల మీద మోస్తాడో అలాగే చంద్రబాబు మొత్తం కూటమిని కావచ్చు, తెలుగుదేశం కావచ్చు తనే మోసాడు. రోజుకు 3 సభలతో చంద్రబాబు క్లియర్గా మనకి విజయాన్ని తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రకంగా తెలుగుదేశంలో ఉండే ప్రముఖులందరూ కూడా ఈసారి గెలుస్తున్నారు. ఎందుకంటే ఇది స్వీప్ కాబట్టి ఈ స్వీప్లో కూడా ఓడిపోయారంటే ఇంకా అది వాళ్ళ అంతర్గత ఘోరం లేదనమాట. అందుకని అందరూ వస్తున్నారు. రైట్ సార్. సో అలాగే ఇప్పుడు ఏదైతే ఆరా మస్తాన్ అలాగే కేకే వీళ్ళిద్దరూ చెప్పిన సర్వేలో ఒకసారి చూసుకుంటే కేకే గారు చెప్పింది మ్యాక్సిమం కొంతవరకు వర్కౌట్ అయింది అనిపిస్తుంది. సో మీరేమంటారు? మనకి ఇప్పుడు రకరకాల సర్వేలు దాదాపు 40 నుంచి 50 సర్వేలు వచ్చాయి. ఏది ఎగ్జిట్ పోల్సే అవి అయితే 100 వచ్చి కూడా ఒక 20 దాకా వచ్చాయి. అంటే ఒక 70-75 ఎగ్జిట్ పోల్స్ మనకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో బాగా పాపులర్ అయినవి కొన్ని ఎగ్జిట్ పోల్స్. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 వైపులా 2 ఎగ్జిట్ పోల్స్ పాపులర్ అయినాయి. ఒకటి ఆరా మస్తాన్ది. ఆరా మస్తాన్ ఏం చెప్పాడు, వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయి, కూటమికి 70 నుంచి 81 వస్తాయి. ఇది కానీ రాకపోతే నేను మూసేసుకుంటాను, ఆరా మస్తాన్ అనేవాడే కనిపించడు అని చెప్పాడు. ఆల్రెడీ బుద్ధ వెంకన్న ఛాలెంజ్ కూడా చేశాడు. నువ్వు చెప్పింది జరిగితే నేను 4 కోసుకుంటా, నువ్వు చెప్పింది జరగకపోతే నువ్వు 4 కోసుకుంటావా అని. అయితే ఈయన 4 కోసుకుంటాను నేను అనలేదు ఆరా మస్తాను. బట్ ఆయన ఇంతకంటే 10 ఎక్కువే వస్తాయి వైసీపీకి అని చెప్పాడు. ప్రైవేట్ టాక్స్లో 104 చెప్పాడని నాకు నిన్నే వైసీపీ గురించి చెప్పారు. సో క్లియర్గా ఏంటంటే వైసీపీకి మంచి మెజారిటీతో వైసీపీ ఫామ్ చేస్తుంది అనేది ఆయన చెప్పాడు. కానీ స్వీప్
ఉందని ఆయన చెప్పలే, ఎవరి వైపు స్వీప్ లేదు